you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నా ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ బంధువులారా, మీరందరూ బాగున్నారా? ఏం బాగున్నాంలేండి అని బాధపడమాకండి. దేవుడు మనలను ఎన్నడూ చేయవిడవడు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఆయన ఆశీర్వదించి దీవించుచున్నటువంటి దేవుడు, మనలను విడవని ఎడబాయని దేవుడు. కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేస్తూ, బైబిల్లో వాక్యం చదువుతూ, ప్రభువా నీవు నాతో మాట్లాడు అని, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నానని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కాపాడి, సంరక్షించి, ఆశీర్వదించి నడిపిస్తాడు. శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు ప్రభువా అని మనము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందామా? నీ వాక్యమును విని ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ ఆజ్ఞలకు లోబడి నేను నడుచుకుంటాను, నేను విడిచిపెట్టిన వాటిని మరలా చేపట్టను, నా అలవాట్లు ఏవైతే నీవు దూరం చేశావో మళ్ళీ వాటి జోలికి నేను పోను ప్రభువా అని పరిశుద్ధమైన జీవితం నేను పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జీవిస్తాను అనేది మన హృదయాన్ని సిద్ధపరచుకోవడం అంటే. కాబట్టి ఇలా మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. సమస్తము నీ చిత్తానుసారంగా నెరవేరుస్తున్నటువంటి దేవుడవని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? నీవు మాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించి దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఏదెను తోటలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు. ఆదామా, నీవెక్కడున్నావని. మాటలు రావడం లేదు నాకు. ఎందుకంటే ఆదాము ఇచ్చినటువంటి జవాబు ఎలా ఉందంటే, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు మానవునితో సహవాసం చేయాలని, మానవుడు మాట్లాడితే విని వారితో పాటు ఉండాలని ఆశపడినటువంటి దేవునికి ఆదాము ఇచ్చినటువంటి జవాబు ఏమిటంటే, నీవు పిలిచిన పిలుపును విని నేను భయపడి దాక్కున్నాను అని చెప్తున్నాడు. The calling of God. God called Adam. Where are you? Adam, where are you? I have come to you. నేను నీ దగ్గరకు వచ్చాను, నీవు మాట్లాడితే విందామని, నీతో కాసేపు చల్లపూట నేను తిరగాలని నేను వచ్చాను. నీవెక్కడున్నావు? వేర్ ఆర్ యూ అనేటటువంటి ఆ యొక్క ప్రశ్న ఈనాటికి కూడా ప్రపంచమందంతటా దేవుని యొక్క స్వరము ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. మై డాటర్, వేర్ ఆర్ యూ? మై బిలవెడ్ సన్, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు నా ప్రియమైన కుమారుడా? ఎక్కడున్నావు నా ప్రియమైన కుమార్తె? నేను నీ దగ్గరకు వచ్చాను, నీవేమో నన్ను విడిచి పారిపోతూ ఉన్నావు. ఎక్కడ దాక్కున్నావు? ఇది ఇప్పటికీ
మానవుణ్ణి వెంటాడుతున్నటువంటి దేవుని యొక్క ప్రశ్న. ఆయన జవాబు ఇవ్వడం లేదు, దేవుని వైపున తిరగడం లేదు, పశ్చాత్తాపపడడం లేదు. ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవిస్తాను అనే మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందే అనుభవములో కోట్లాది మంది ప్రజలు రాలేకపోతుంటున్నారు. అవును, హిస్ కాలింగ్ ఈజ్ స్టిల్ రివర్బరేటింగ్ ఇన్ దిస్ వే. కాబట్టి ఆదాము హవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరారు. దే డిసొబేడ్ గాడ్. దేవుని ఆజ్ఞను వారు విన్నారు, కానీ ఆ ఆజ్ఞకు లోబడలేదు వాళ్ళు. దే డి నాట్ కీప్ అప్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఈ దినమున కూడా మానవుడు దేవుని యొక్క వాక్యమును వినుచుంటున్నాడు. ఆయన స్వరమును నేను విన్నానని చెప్పుకొచ్చుంటున్నాడు. నేను దేవుని చూశానని చెప్పుకునేటటువంటి వారు కొంతమంది, దేవుని నామమున ప్రకటిస్తున్నటువంటి వారు కొంతమంది, అనేకులు ఈ విధంగా చేస్తున్నారు. కానీ వారు దేవుని ఆజ్ఞకు లోబడకుండానే తమ యొక్క జీవిత విధానములో దేవుని హృదయాన్ని వారు నొచ్చుకునేటట్లుగా చేస్తున్నారు. ఆదాము హవ్వలు దాక్కోవలసినటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మీరారు కనుక. ఈ దినమున కూడా when man is trying to hide from God, what made him to hide? దేవుని నుండి దాక్కోవాలని పారిపోతున్నటువంటి మానవుడు ఎందుకు దేవుని నుంచి దాక్కోవాల్సి వచ్చింది? పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపక్షమాపణ, నూతన జన్మపు అనుభవము, నిత్య జీవమును పొందుకోవడము, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధపరచబడుతున్నటువంటి జీవితము, ఇవన్నీ మర్చిపోయారు. వాట్ ఈజ్ యువర్ కాలింగ్ ఇన్ యువర్ లైఫ్? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను పిలిచాడా? పిలవకపోతే ఇప్పుడే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, ప్రభా నన్ను పిలువు. నేను దాదాపుగా అనేక సంవత్సరాలు ఈ పెద్ద పెద్ద క్రూసేడ్స్ కానీ మీటింగ్స్ కానీ జరుగుతున్నటువంటి స్థలములలో నేను ఉండేటటువంటి వాడిని. అక్కడ స్టేజ్ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు అని అంటే, నా పేరు పిలిచాడు ఆ సేవకుడు, సేవకురాలు నా పేరు పెట్టి పిలిచాడు. అవును, ఎందు గురించి పిలిచాడు అది చెప్పలేరు వాళ్ళు. నా పేరు పిలవాలనుకున్నానండి. దేని గురించి అంటే, నీకు వాగ్దానం కావాలనా? నీ ప్రార్థనకు జవాబు రావాలనా? దేని కొరకు నిన్ను పిలిచాడు దేవుడు? బాగా జాగ్రత్తగా ఆలోచించండి. మనము ఆయన పిలిచిన పిలుపునకు యోగ్యమైనటువంటి జీవితమును మనము జీవిస్తున్నామా? ఇంకా బైబిల్ గ్రంథములో మనము పరిశీలించి చూసినట్లయితే, దేవుడైన యెహోవా సమూయేలును పిలిచాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలును పిలిచెను. ఎస్, ఏమన్నాడు అప్పుడు సమూయేలు? ముందుగా ఏలి పిలిచాడు అనుకున్నాడు, కానీ ఆ తర్వాత సమూయేలు
దేవుడైన యెహోవాకు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి? చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము. ఇది లోబడే స్వభావం. దేవుని వాక్యమును విని, దైవజనుడు మాట్లాడినప్పుడు విని ఆ లోబడే స్వభావమును కలిగి ఉండి దేవుని వైపునకు చూడడం, ఇది సమూయేలు ఇచ్చినటువంటి జవాబు. చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుడు పిలిచినప్పుడు మనం వినకపోతే, మనం పిలిచినప్పుడు దేవుడు వినడు. అమెరికా దేశంలో సాల్మన్ ఐలాండ్స్ అనేటటువంటి ప్రదేశం లోపల సముద్ర తీరాన 3 అంతస్తుల పెద్ద భవనములో భార్యాభర్త ఇద్దరి నివసించేటటువంటి వాళ్ళు. భర్తకి 90 సంవత్సరాలు, భార్యకి 89 సంవత్సరాలు, వృద్ధులు. మరి ఎవరు లేరంటే పిల్లలందరూ వేరే వేరే స్థలాల్లో పడి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దూర దూర ప్రాంతాలలో సెటిల్ అయిపోయారు. ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే ఆ యొక్క 3 అంతస్తుల భవనంలో నివసిస్తున్నారు. న్యూస్ పేపర్ వేసేటటువంటి అబ్బాయి ఆ రోజు న్యూస్ పేపర్ అక్కడ పెట్టి వెళ్తున్నాడు, కానీ దానిని ఎవరూ తీసుకోవడం లేదు. 4వ రోజు వచ్చి చూస్తే 3 రోజుల నుంచి న్యూస్ పేపర్ అక్కడే ఉంది. అప్పుడు అతనికి అనుమానం వచ్చి అతడు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి దానిని పరిశోధించి చూసినప్పుడు ఈ వృద్ధులైనటువంటి దంపతులు వారు లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉంటే లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, కల్పితం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కల్పిత కథలకి ఎక్కువగా మనుషులు వాళ్ళు ప్రభావితమైపోతూ ఉన్నారు. అది చెప్పేవాళ్ళు కూడా ఇది నిజంగానే జరిగినట్లుగా, తమదే అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. దానితో వినేవాళ్ళు మోసపోతూ ఉన్నారు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన నేను చెప్పేది. లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉన్నది. ఆ ఇద్దరు వృద్ధులు అందులో చనిపోయి ఆ లిఫ్ట్లో పడి ఉన్నారు. ఆ పొజిషన్ను చూసి, వారు పడిన స్థితిని చూసి పోలీసు వాళ్ళు నిర్ధారించింది ఏమిటి అని అంటే, వీళ్ళెంతగానో కేకలు వేసి అరిచి 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 సహాయము కొరకు అరిచి అరిచి వాళ్ళు చనిపోయారని నిర్ధారించారు. ఆ వార్త నేను చూసినప్పుడు ఇది 2010వ సంవత్సరంలో జరిగింది. అది నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, వారు దేవుని యందు నమ్మకము విశ్వాసం ఉంచినటువంటి వారై ఉండి దేవుని పిలుపునకు లోబడి వారు జీవితం జీవిస్తూ ఉంటే ఈ ఇద్దరు వృద్ధులు ఆ లిఫ్ట్లో చిక్కుకొని పోయి ఉన్నప్పుడు వారు కేకలు వేస్తే అద్భుత రీతిగా దేవుడు వారికి సహాయం చేసి ఉండేవాడు. ఎవరినైనా పంపించి ఉండేవాడు ఆ సమయానికి ఆ యొక్క లిఫ్ట్ను మళ్ళీ ఆపరేట్ చేయడానికో, లేకపోతే బటన్ ప్రెస్ చేయడానికో, లేకపోతే ఎమర్జెన్సీకి ఫోన్ చేసి పిలిపించి ఆ లిఫ్ట్ ద్వారంలో తెలిసేటట్లుగా చేసి ఉండేవాళ్ళు. కానీ దేవుడు పిలిచిన పిలుపునకు లోబడకపోతే మనము పిలిచినప్పుడు ఆయన జవాబు ఇవ్వడు. కాబట్టి ఆదాము దాక్కున్నాడు దేవునికి లోబడక. సమూయేలు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని. సమూయేలు
దేవుని ప్రవక్తగా దేవుని చేత స్థిరపరచబడి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినట్లుగా సమూయేలు మాట్లాడినటువంటి ఏ మాట కూడా తప్పిపోలేదని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో అయితే నో వర్డ్ స్పోకెన్ బై సమూయేల్ హ్యాస్ ఫాలెన్ టు ద గ్రౌండ్. అంటే నిష్ఫలంగా ఏది కూడా అది కింద పడలేదు. ప్రతి మాట దేవుడు ఆయన ద్వారా మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడింది. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ దినమున పేరుకు ముందు కొన్ని గొప్ప గొప్ప ఇవి ఉంటాయి, పేరు తర్వాత కూడా గొప్ప గొప్ప పేర్లు ఉంటాయి. ఏం లాభం? దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి వాని పేరే జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి సమూయేలు ఏ విధంగానైతే దేవుడు పిలిచిన పిలుపునకు జవాబిచ్చాడో అలాంటి హృదయమును మనము కలిగి ఉన్నామా? నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు, నా పేరు పిలువు, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నాను, అలాంటి పరిశుద్ధమైన జీవితం నాకు ఇమ్ము అని నీవు అడిగినప్పుడు తప్పకుండా ఆయన కనబడతాడు. కాబట్టి ఏదో వాగ్దానం ఇవ్వడానికి నన్ను పిలవాలి దేవుడు, నేను స్టేజ్ మీద కనబడడానికి నా పేరు పిలవాలి దేవుడు, నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని చెప్పడానికి దేవుడు పిలవాలి నన్ను అని ఆశపడేటటువంటి వాళ్ళు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, చాలా సంవత్సరాలుగా నేను ఎక్కడ మీటింగ్స్ అయినా అక్కడ నేను ఉండేవాడిని. స్టేజ్ దగ్గర ఆ పేరు పిలిచినప్పుడు వచ్చినటువంటి వారిని మేము ఒక 3-4 ఉండేవాళ్ళం, ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని. వారు చెప్పేది ఏమిటనంటే, మేము స్టేజ్ మీద కనబడాలనుకొని దేవుడు పిలవాలనుకున్నాం బ్రదర్, టీవీలో కనబడాలి. వాగ్దానములు ఎందుకు ఇవ్వబడ్డాయి? నీ జీవితంలో నా జీవితంలో వాగ్దానములు ఎందుకు ఇవ్వబడ్డాయి? 31st రోజు నైటు వాగ్దానాలు తీసుకుంటారు. వారం దేవాలయంలోకి వెళ్ళి ఒక వాగ్దానం తీసుకుంటూ ఉంటారు. అనేక మంది దైవ సేవకులు సేవకురాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి వాగ్దానాలు తీసుకుంటారు. వాళ్ళు ఈమెయిల్స్లో లేకపోతే వాట్సాప్లో వారి వాగ్దానాలు పంపిస్తారు. ఇన్ని వాగ్దానాలు ఎందు గురించి వాగ్దానం? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందాము. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడెంతో ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన పౌలునకు బయలుపరుస్తే ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడు. వాగ్దానములు దేని కొరకని? కార్డు తీసుకున్నావు కదా మొన్న 31st రోజు నైట్, అమ్మగారు అయ్యగారు ఇది బాగలేదని అది బాగలేదని తీసుకున్నావు కదా. ఎన్ని వాగ్దానాలు వస్తే ఏం ప్రయోజనం? దేని కొరకు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు? దేని కొరకంటే, నేను అన్నింటినీ మీకు ఇచ్చాను, అన్నీ మీ దగ్గర ఉన్నాయి, అవన్నీ మీవే, ఈ భూమి మీద ఉన్నవన్నీ మీవే, ఉద్యోగాలు మీవే, వివాహాలు చేసుకోవడం మీదే, డబ్బు సంపాదన మీదే, పంట పండడము అన్నీ మీకు ఇచ్చాను. నేను ఏది నా దగ్గర పెట్టుకోలేను, అన్నీ ఇచ్చేసాను మీకు. కానీ నేను దేవునిగా మీకు అన్నీ ఇచ్చాను, మీరేం చేస్తున్నారు నా కొరకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ దినమున. నేను పిలిస్తే వినరు,
నేను చెప్తే నమ్మరు, నేను చేయమన్నది చేయరు అంటున్నాడు దేవుడు. కాబట్టి వాగ్దానములు దేని గురించి ఉన్నావంటే మన శరీరమునకును ఆత్మకును తగిలినటువంటి సమస్త విధమైన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవడానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినముని ఈ సత్యమును తెలుసుకో. ఇవన్నీ చెప్పరు చాలామంది. ఈ సత్యములను అనేకులు బోధించరు. ఎందుకంటే ఇంకా వాగ్దానాలు తీసుకోవడం మానేస్తారు, నా చర్చికి రారు, వాళ్ళు నాకు కానుకలు ఇవ్వరు అనేది వారి భయం. కాబట్టి నీకు దేవుడు ఇది చేస్తాడు, ఈ వాగ్దానం తీసుకో, ఈ ప్రకారం నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎటు చూసినా యుద్ధాలే, ఎటు చూసినా భయం కలుగుతున్నది, కరోనా మళ్ళీ విజృంభిస్తున్నదని వార్తలు వస్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను. పెద్ద పెద్ద పేరున్నటువంటి దైవ సేవకులు చెప్తున్న వాక్యం ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీరు ఈ 2024 సంవత్సరంలో దీవించబడుతున్నారు, చాలా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని చెప్తూ ఉన్నారు. వినేవాళ్ళు కూడా అలాగే నమ్ముతూ ఉన్నారు. ఆ దినము అకస్మాత్తుగా మీద పడ్డప్పుడు అప్పుడు తెలుస్తుంది, అయ్యో మేమెంత ఘోరమైనటువంటి తప్పిదములను చేశాము. దేవుడిచ్చినటువంటి వాక్యములను మేము విని కూడా ఆయన మాటలను నమ్మకుండా మనుష్యులు చెప్పినటువంటి మాటలకు లొంగిపోయామే. గోడకు పైపూత గచ్చు వేసి సున్నం వేసినట్లుగా మాకు పైన చెబితే మేము అవే నిజమనుకొని నమ్మేస్తామే అని ఆ రోజు దుఃఖిస్తే, రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇంకొక వ్యక్తిని దేవుడు పిలిచాడు. దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి సౌలు అనేటటువంటి ఆయనను యేసు ప్రభు ప్రత్యక్షమై ఆ గొప్ప వెలుగును సౌలు చూచినప్పుడు అందులో నుంచి ప్రభు ఆయనను పిలిచాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు సౌలు అడిగాడు, నీవెవడవు ప్రభువా? అవును, దేవుడు ఆయనకు తన యొక్క ప్రత్యక్షతలను ఇచ్చి సౌలును పౌలుగా మార్చి తన కొరకు బలమైనటువంటి సాక్షిగా పౌలును వాడుకున్నాడు. నిన్ను పిలవాలని, దేవుడు నిన్ను పిలిచి నీతో మాట్లాడాలని నీవు ఆశపడుతున్నావా? ఏం కావాలని నీవు కోరుకుంటున్నావు దేవుని వద్ద నుంచి? దేవుడు నిన్ను పిలిస్తే ఏమిస్తాడని నీవు ఆశపడుతూ ఉన్నావు? నీవు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా లేవా అని పిలుస్తూ ఉన్నాడు. ఆదామును పిలిచినట్లుగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటావా లేదా? తన ప్రవక్తగా, తన యొక్క సేవకునిగా, సేవకురాలిగా నిన్ను ఆయన ముద్రించుకోవాలని నిన్ను పిలుస్తూ ఉంటే సమూయేలు లోబడినట్లుగా నీవు లోబడతావా లేదా అని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు నేను పూర్తిగా నా శరీర ప్రాణాత్మలను సమర్పించుకుంటాను, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని పౌలు వలె నీవు కూడా ఈ లోకం వైపునకు తిరగకుండా ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభు చిత్తానుసారంగా జీవించుటకు నిశ్చయించుకొని ఉన్నావా లేదా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి కొద్ది కాలం అయిపోయిన తర్వాత మరలా పూర్వపు స్థితిలోనికి పడిపోయినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. దేవుని కొరకు అద్భుత కార్యం జరిగించి యేసు నామమున దయ్యములను వెలగొట్టి
యేసుక్రీస్తు ప్రభువు నామమున స్వస్థతలు జరిపించి అనేక విధములుగా దేవుని వాక్యమును ప్రకటించినటువంటి వాళ్ళు కూడా వారు మళ్ళా ఈ లోకంలోనికి పడిపోయారు. వారిని గురించి యేసు ప్రభు ఏమంటాడనంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యములను చేయలేదా, నీ కొరకు మేము ఎంతగా సేవ చేశాము అని అందరూ నన్ను పిలువసాగుదురు. దేవుడు పిలిచిన పిలుపునకు మనము యోగ్యముగా జీవించకపోతే, మనము ఆ దినమున పిలిస్తే ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి సర్వాధికారం పొందినటువంటి దేవుని కుమారుడు ఏమంటాడో తెలుసా? అక్రమము చేయవారులారా, నా ఎదురు నుంచి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎరగనంటాడు. మరి వీరెందుకు పిలుస్తున్నారు? మేము నీ నామముననే గొప్ప కార్యాలు జరిగించినాం కదా ప్రభువా, మేము నీ నామముననే అద్భుత కార్యాలు జరిగించాం కదా, దయ్యములను కూడా వెళ్ళగొట్టాం. అవును, ప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఎరగనంటాడు. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారము చెయ్యలేదు కాబట్టి, తండ్రి చిత్త ప్రకారము జీవించలేదు కాబట్టి, తండ్రి అయిన దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు నీ ద్వారా ఈ లోకంలో, అది నీవు ఆయన దగ్గర తెలుసుకోకపోయినా, ఆయన చిత్తానుసారంగా చేయకుండా నీ చిత్తం ఏమిటని కూడా నీవు అడగలేదు. ఇష్టానుసారంగా చాలా సంఘము గొప్పగా ఎదుగుతున్నది. చూడండి, నేను కొద్ది మందితో ఈ సేవను ప్రారంభించాను, ఒక చిన్న పాకలో ప్రారంభించాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఆశీర్వదిస్తేనే కదా ఇవన్నీ వచ్చినాయి. ఎన్ని ఆత్మలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అతడు నరకానికి, అతన్ని వెంబడించిన వారు కూడా నరకానికి. నా ఇద్దరి నుంచి తొలగిపోండి అని అంటాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపునకు మనము లోబడి ఉండి ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము దేవుని పిలుపునకు లోబడితే ఏం జరుగుతుందో చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు నిన్ను పిలిచినా, నన్ను పిలిచినా, ఇంకా ఎవరిని పిలిచినా ఎందుకు ఆయన పిలుస్తున్నాడనంటే, రండి, మీ లోపల నా కుమారుని సారూప్యము లేదు. అది ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు మానవుడు నా స్వారూప్యం అనగా దేవుని స్వారూప్యమును పోగొట్టుకున్నారు గనుక మిమ్మల్ని నేను ముందుగానే నిర్ణయించుకున్నాను. ఎందుకు నిర్ణయించుకున్నానంటే, తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనము సారూప్యం గల వారమవుటకు ఆయన మనలను పిలుస్తున్నాడు. 30వ వచనం చదువుతున్నాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ దినమున బయలుదేరారు, మందలుగా బయలుదేరారు. ఏమనంటే, దేవుడు పిలిచాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. సిగ్గుపడాల్సినటువంటి దినాలలో మనం ఉన్నాం. క్రైస్తవులు చేస్తున్నటువంటి వాటిని చూసి జవాబు చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం ఈ దినముల లోపల.
చాలామంది ఏమంటారనంటే, మీరు ఇలా పబ్లిక్గా ఈ కామెంట్స్ పెట్టొద్దు, ఫేస్బుక్లో కానీ లేకుంటే ఇంకా వాట్సాప్లో కానీ ఇంకా వేరే వేరే దగ్గర మీరు పబ్లిక్గా కామెంట్స్ పెట్టొద్దండి. మీకు చేతనైతే ఎవరైతే సేవకులని ఇలా చేస్తున్నారో వారి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి వారితో. వారు ఎప్పుడు రానివ్వాలి? వాళ్ళకంత టైం ఉంటుందా ఈ లోకంలో? రెడ్ కార్పెట్ మీద తిరగడం లేదు. ఇప్పుడు రెడ్ కార్పెట్లు కప్పుకొని తిరుగుతున్నటువంటి ఘనమైన స్థితిలో ఉన్నారు ఈ లోకం లోపల. ఎవరిని ముందుగా నిర్ణయించనో దేవుడు వారిని పిలిచిన అందరికీ కాలింగ్ లేదు. దేవుడు నిర్ణయించినటువంటి వారికే కాలింగ్ ఉన్నది. నాకు మందిరం ఉందా అని నన్ను అనేకులు ప్రశ్నిస్తారు. లేదండి, మందిరం లేదు. దేవుడు నన్ను పిలిచిన పిలిపి ఏమిటనంటే సువార్తకునిగా నేను సువార్త ప్రకటన, అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయరు, నాతో మాట్లాడారు, ఇంకేమీ లేదు. ఇంకా పర్వాలేదు. దేవుడు పిలిచిన పిలుపునకు యోగ్యంగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పిలిచిన వారిని ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చినటువంటి వారిని మహిమపరుస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ విధమైన జీవితము మనం జీవిస్తూ ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలలో వ్రాయబడినట్లుగా దేవుడు ఏమంటున్నాడనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మును పిలిచిన వారు ఎవరు? సైతాను కూడా పిలుస్తుంది, లోకము పిలుస్తుంది, మానవాత్మ పిలుస్తుంది, అందరూ పిలుస్తారు. కానీ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడా? ఆయన పిలుపునకు లోబడి మనము ముందుకు సాగిపోవాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడై ఉండునట్లు మనము కూడా పరిశుద్ధుడమై ఉండాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు ఈ కొద్ది వాక్యములను మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభా, లేవి కాండము 20వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్లుగా నీవు పరిశుద్ధుడమై ఉన్నావు. ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి నీవు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అవును, ఆ పరిశుద్ధతలో మమ్మల్ని జీవించాలని నీవు పిలుస్తూ ఉన్నావు. నీ కుమారుని సారూప్యంలో మార్చబడుటకు నీ మమ్మల్ని పిలుస్తున్నావు. కాబట్టి నీ పిలుపునకు తగినట్లుగా జీవించుటకు మమ్మల్ని నడిపించమని బ్రతిమాలు కొంచుంటున్నాను. ఇదిగో ఈ దినమున ఈ వాక్యమును విని ఎవరైతే తమ హృదయంలో నేను దేవునిని చూడాలి, దేవుడు నన్ను పిలవాలి అని ఆశపడుతున్నారో, ఇప్పుడే నీవు వారితో మాట్లాడు. ఇప్పుడే నీవు వారికి నీవు ప్రత్యక్షపరచుకో. వారి ప్రతి ప్రార్థనకు జవాబివ్వు. ప్రభా, ఈ లోకంలో అనేక విధమైన కష్టములు, శ్రమలు, బాధలు కలుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నీవు ఇప్పుడే సహాయము చేయి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని దీవించి మంచి జ్ఞానమునిచ్చి వారు ఉత్తీర్ణతను సాధించినట్లుగా నీవు జ్ఞానమును, జ్ఞాపశక్తిని మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనారోగ్యము, బలహీనలతో బాధపడుచున్నటువంటి వారిని నీవు ముట్టి స్వస్థపరచు. వారిని ఆశీర్వదించి దీవించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you all.